అంతస్తుల భవనం కూలిపోయి ఇద్దరు ఇప్పటికే చనిపోయినట్టుగా అధికారులు నిర్ధారించి వారి యొక్క మృతదేహాలను తిరిగి తీయడం జరిగింది. పడిశాల ఉపేందర్, కల్లా కామేష్. ఈ రెండు కుటుంబాలకి, ఆ మృతుల యొక్క కుటుంబాలకి సానుభూతిని, చనిపోయినటువంటి ఆ ఇద్దరికి సంతాపాన్ని సిపిఎం పార్టీగా ముందుగా తెలియజేస్తాం. అత్యంత దుర్మార్గమైనటువంటి ఘటన ఇది. భద్రాచలం నడిబొడ్డున 6 అంతస్తుల భవనం ఎటువంటి పర్మిషన్లు లేకుండా చట్టాన్ని ఉల్లంఘించి ఈ బహుళ అంతస్తు నిర్మాణం చేయడం, నాణ్యతా ప్రమాణాలు లేనటువంటి కారణంగా ఇవాళ ఈ దుర్ఘటన జరిగింది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్యగా సిపిఎం పార్టీ భావిస్తాము. మరి ఎటువంటి పరిమితులు లేవు, పర్మిషన్ లేవు అని ఒక పక్క అధికారులు చెబుతూ ఉన్నారు. అదే నిజమైతే ఈ భవంతి నిర్మాణాన్ని ఎందుకు ఆపలేదు? అంటే వ్యక్తి వ్యవస్థకు లోబట్టుకుంటాడు తప్ప వ్యవస్థను శాసిస్తాడా? భక్తి పేరుతోనో ఆత్మాయత పేరుతోనో అతను అక్కడ ఇక్కడ సంతాలు వసూలు చేసి తీసుకొచ్చి నేను గడుతున్నా అని చెప్పేసి బెదిరింపులకు పూనుకున్నాడు అని సంబంధిత అధికారులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ప్రభుత్వం తరఫున ఆదుకోవటం అని అంటే ఇదేదో పొలమో ఫలమో ఇచ్చి చేతులు దులుపుకోవటం కాదు. ఇందులో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ప్రధానంగా కనపడుతుంది. కాబట్టి ప్రభుత్వమే బాధ్యత వహించి ఒక్కొక్క మృతుడి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. తక్షణమే సహాయం చేసి వారిని ఆదుకోవాలి. ఆ కుటుంబాల్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటే ఒక ఉద్యోగం ఇవ్వాలి, లేదనుకుంటే వారి మీద ఆధారపడేటువంటి వాళ్ళకి ఏదైనా ఉపాధి చూపించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇది ప్రభుత్వాన్ని మేము నిర్దిష్టంగా కోరేటటువంటి డిమాండ్. దక్షిణాయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాద్రిలో ఇంత పెద్ద ఘటన జరిగి భద్రాచలం అంతా కన్నీరు మున్నీరవుతూ ఉంటే మరి మంత్రులకి ఏం బాధ్యత లేదా? స్థానిక శాసనసభ్యుడికి ఎటువంటి బాధ్యత లేదా? కనీసం శాసనసభలో ప్రస్తావించాడు ఆయన. మనుషులంటే అంత లెక్క లేదా ఆయనకి? కాబట్టి ఇది బాధ్యతారాహిత్యంగా ప్రభుత్వం, మంత్రులు, స్థానిక శాసనసభ్యులు ఉన్నారు అనేది మా అభిప్రాయం. అది వాస్తవం కూడా. కాబట్టి నష్టపరిహారమో లేదా ఆర్థిక తోడ్పాటు ఇచ్చే భరోసా లేదు, కనీసం పరామర్శించి ధైర్యం చెప్పేటువంటి దిక్కు లేదు. ప్రభుత్వానికి ఏం బాధ్యత ఉన్నట్టు అనేది సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తాము. తనకున్న పలుకుబడిని ఉపయోగించి, బలాన్ని ఉపయోగించి ఈ భవనాన్ని కట్టి ఇవాళ చావులకు కారణమైనటువంటి అతను ఈ ఘటన మొత్తానికి బాధ్యత వహించాలి. అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. దీంతోపాటు అసలు అతనికి ఈ డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయి? పైకి ఏం చెప్తున్నారు అని అంటే అక్కడ ఇక్కడ మేము దేవుడి పేరుతో చందా వసూలు చేసి నేను తీసుకొచ్చి కడుతున్నా అని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చినాయి? గతంలో కూడా ఒకసారి ఆ ఇంట్లో దొంగతనం కూడా జరిగింది. సరే, అది రికవరీ చేశారు, అదంతా ఒక బాధ. కానీ ఇప్పుడు ఇంత పెద్ద ఘటన జరిగింది. అతను బాధ్యత లేకోకుండా నిర్లక్ష్యంగా, అతని ప్రాణాలు కావు కాబట్టి ఇంత దారుణానికి ఒడిగట్టాడు కాబట్టి అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, అతని ఆస్తుల మీద విచారణ జరిపించాలి.